భగవంతుడు మీ అందరికీ తీరని అన్యాయం చేశాడమ్మా. 4 నెలలు మీ అందరి జీవితాల్లో వసంతం కురిపించిన రాజాని నిర్దయగా దూరం చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. రాజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా మనందరి మధ్య ఉంటున్నట్టు, మాతోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మేజర్ గారు. మన ఊహలే కానీ నిజాలు కావు. తీపి జ్ఞాపకాలు తప్ప మనకేమీ మిగల్లేదు. ఏమిటమ్మా మీరనేది? మీ రావుడు ఇల్లు వదిలి పట్నం వెళ్ళి 4 నెలలు అయిందా? అవును బాబు, 4 నెలల క్రితం వాడు పెళ్లికి నగలు చేయిద్దామని పట్నం వెళ్ళాడు. మరక్కడ ఏ దుర్మార్గులు ఏం చేశారో ఏమో, వాడు తిరిగి రానేలేదు. ఆ షాకు నుంచి ఇంకా అతను కోలుకోలేదు. అందుకే ఈ 4 నెలలు ఎక్కడుంది, ఏం చేసింది చెప్పలేకపోతున్నాడు. ఏది ఏమైనా మీ అందరి దయ వల్ల నా బిడ్డ నాకు దక్కాడు, అంతే చాలు. అమ్మా అన్న పిలుపు కిన్నాళ్ళు దూరమై బతకలేక బతుకుతున్నాను బాబు. నేనెందుకు దూరం అవుతానమ్మా? మనిషికి చావు ఉంటుందేమో గాని మమకారానికి చావు లేదు. మీ అందరి మమకారమే మళ్ళీ నాకు ప్రాణం పోసింది. రావుడు, అమ్మా అమ్మా ఉషమ్మా, 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 అమ్మా ఉషమ్మా, రావుడు వచ్చాడమ్మా. మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నిజమే బాబు గారు. కానీ వచ్చే దారిలో రావుడు నిన్నాళ్ళు ఎక్కడున్నావురా అని అడిగితే పట్టణం నుంచి వచ్చేటప్పుడు రౌడీలు తనను కొట్టడం తప్ప ఈ 4 నెలలు తను ఎక్కడుంది, ఏం చేసింది ఏమీ గుర్తులేదంటున్నాడు. గుర్తురాని గతం గురించి అడగడం అనవసరం అమ్మా. రాముడు మళ్ళీ మామూలు మనిషి మనకి దక్కాడు. మన మధ్య ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే అంతే చాలు. అవును రామ్మా. భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు రాముడు. ఈ 4 నెలలు నిన్ను మాకు దూరం చేసిన మళ్ళీ మా దగ్గరికే చేర్చి ఆ దేవుడే చేసిన తప్పు దిద్దుకున్నాడు. పార్వతమ్మా, మంచి రోజులు మళ్ళీ వచ్చేసాయి. త్వరలో మంచి ముహూర్తాలు చూసి ఉషకి రావుడికి పెళ్లి చేసేసి 4 అక్షంతలు వేసేసి హాయిగా చుట్ట కాల్చుకుంటూ నేను పందిరి బయట కూర్చుంటాను. రాముడమ్మ రాముడు, పెళ్లి కొడుకు రాముడు, ఊరంతా పందిళ్ళు వేస్తాము, మల్లె పూల ఉప్పెనతో ముంచుతాము. రాజొచ్చాడయ్యా, నా ఆట అయిపోయింది. మా రాముడు ఊళ్ళోకి వచ్చాడు, నీ ఆట కట్టే. రాముడు ఊళ్ళోకి వచ్చాడా? మొదల కంటానికి కొబ్బరి మొక్క మళ్ళీ పిలకేస్తున్నట్టు సచ్చాడనుకున్న రాముడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడంట. వాడు ఎక్కడ కనపడ్డా సరే అదును చూసేసి మరేంటి. నేను ఫ్రంట్ నుంచి మాట్లాడుతుంటే నువ్వు బ్యాగ్ చూపిస్తానంటే ఆ సైలెంట్ రా. అక్కడ అక్కడ ఎంత ధైర్యంగా నీకు నా తోటలోకి వచ్చి నా మనుషుల ముందు నేను కూర్చోండి వారి మీద దొరబాబులో కూర్చుంటావా? అనేసండ్రా కరెంట్ షాక్ కొట్టి కాకలాగా అట్టయిపోతాను రా. వాళ్ళు కొట్టి లాభం ఏమిటి? ఒకసారి అటు చూడు. బావికి ఒక గిలక, ఆ గిలక ఒక తాడు, ఆ తాడుకి వెళ్ళాడు నీ కొడుకు. వాళ్ళు తాడు వదిలితే బావిలో నీళ్ళని కొబ్బరి నీళ్ళ తాగేస్తాడు నీ కొడుకు. కొబ్బరికాయల సుబ్బయ్య, ఇంకోసారి నా మీద కన్నెత్తితే కళ్ళు పీకి కొబ్బరి సిప్పు కతికించి నా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఎలాడేస్తాను. తాడు వదిలేంద్రా. పాల్గొంటూ పైకి రా. వాట్ ఫాదర్, ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మే హెల్ప్ యూ? ఈ తాడు అవును, బావిలో ఉండాలి చూడు, నువ్వు పైకెట్టొచ్చావురా. వాట్ నాన్ సెన్స్, నేను బాగా ఉంటాయి. ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు. రాముడు చెప్పాడా? నువ్వు బాగా ఉండని చెప్పేసి రాముడు నాతో చెప్పాడే. అన్నట్టు ఈ తాడు నువ్వెందుకు అవుతున్నట్టు? బావిలో నువ్వు ఉన్నావు, పైకి అవుదామని. కొబ్బరికాయ పెట్టుకుంటానంటే ఒక బత్తలు అయిపోతాయి. అట్నాసేసి వెజిటబుల్ బిర్యానీ, ఫ్రూటీ, కోకోకోలా, కాటరవల్లి, జలకండ్రి, బాస్పత్రి వారెన్ని ఇంతకు లోపలే ఉందో చూద్దాం. ఓం తన్నుల్స్. నువ్వా మళ్ళెందుకు వచ్చావురా అక్కుపక్షి? స్వామి, ఇంత ముందు వచ్చినప్పుడు తన్నకుండా పంపించారు, ఈసారి తన్ని ఆశీర్వదించండి స్వామి. అబ్బా, నువ్వు నాకెక్కడ దొరికావురా సైంధవుల్లాగా? సరే, 500 రూపాయలు అక్కడ పెట్టి వెనక్కి తిరుగు, తంతాం. 500? స్వామి, వచ్చేటప్పుడు బస్సులో నా పర్సు కొట్టేశారు స్వామి. ఇప్పుడు నా దగ్గర 10 పైసలు కూడా లేవు. పోనీ ఓ పని చేయండి స్వామి, అప్పు రాసుకోండి. అప్పా, ఇది ఆశ్రమం అనుకున్నావా, సారా కొట్టు అనుకున్నావా? డబ్బి మంది తనను. స్వామి, ఇదేనా మీ భక్తార్చన?
ఇదేనా భక్తుల మీద మీకుండే అనురాగం స్వామి? నోరు మొయ్. నువ్వేమన్నా భక్త కన్నప్ప అనుకున్నావా? నేనేమన్నా కాల హస్తీశ్వరుడు అనుకున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆశ్రమం. గెట్ అవుట్? అవును. నువ్వు తప్పుకోరా బక్కడ తప్పుకో. ఏరా జడల బెర స్వామి, డబ్బులు ఇవ్వండి తన్నవా? తనను. డబ్బులు ఇవ్వండి తన్నవా? తనను. అరే పంది, డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే కుక్క, డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే గజ్జి కుక్క, డబ్బులు ఇవ్వండి తన్నవా? తన్నను. తెగ ఊగిపోతున్నావేంట్రా? రే డబ్బులు ఇస్తే నువ్వు తనేదేంట్రా? 100 రూపాయలు ఇస్తే పిచ్చి తన్నులు నేను తంటానరా? నువ్వు కడుపుకి చికెన్ గానీ మటన్ గానీ తినేవాడు అయితే తనరా తనరా పక్షవాతమేంట్రా? దమ్ముంటే తనరా వద్దు స్వామి, మిమ్మల్ని రెచ్చగొట్టి ఫ్రీగా తల్లించుకోవాలనుకుంటున్నాడు. వీరు తల్లినా మీరు మాత్రం తల్లవద్దు. ఏరా తన్న తన్నవా? తన్నినా తన్నవా? తన్నినా తన్నవరా? నువ్వు తన్నవరా? నువ్వు తన్నేదేంట్రా? నిన్ను నేనే తట్టనరా? నేను ఇక్కడ కూర్చొని తట్టనరా? నన్ను వదలంట్రా. వీడి 100 తప్పులు పూర్తయిపోయాయి. వెరైటీగా 200 తిడతానరా? బాకీ దొడ్డు దోమ. ఆవేశం ఆపకండ్రా. ఆవేశం వస్తే ఏం చేస్తావురా? బురదలో పంది. నా గ్రహాన్ని చంపకండ్రు. ఏం చేస్తావురా? ఈ రోజు ఏం చేస్తావురా? గడ్డితో కాదా కొట్టేది? నీకు దమ్ముంటే కుంకురా గాడిద, తనరా ఎదవా, తనరా పంది, తనరా గజ్జి కుక్క, తనరా బుచ్చి, తనరా కచ్చి, తనరా కుచ్చి. అమ్మో, అయ్యో, అయ్యో, ఓరి తనుల స్వామి, నీ అమ్మ కడుపు మాడ. అమ్మో, గాడి తన్ను తన్నావు కదరా, నీ కాలుకు ఫ్రాక్చర్ అయిపోను, నీ కాలుకు పోలియో వచ్చి రాలిపోను. అమ్మో, తంతే తన్నావు గాని ఈ దెబ్బతోనే నా సుడి మారితే నీకు గుడి కట్టిస్తా. తన్నుల స్వామి, ఓ ఎవడ్రాడు పిచ్చికా క్లాస్తున్నాడు? నువ్వా? ఏ తన్నుల స్వామి, ఇదంతా నీ మెహర్బాణి. తన్నుల స్వామి, ఓ తన్ను. ఓహో, తన్నుల స్వామి దంతే బంతిలో ఇక్కడికి వచ్చి పడ్డావు బాబు. అవును, ఇదంతా తన్నుల స్వామి మహిమ. రాజు, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా రాజు? రే, నా ఊళ్ళో ఉండకుండా నీ ఊళ్ళో ఉంటాను రా. స్వామి స్వామి. రాజు, నేను నన్ను గుర్తుపట్టలేదా రాజు? గుర్తుపట్టాను, నువ్వు నా మంత్రివి. అవును మంత్రి, మన సేనాధిపతి ప్రభు. బాసు, వీణేదో పిచ్చి కుక్కరిచినట్టుంది బాసు. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది. బాబు, మా ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి, కావాలంటే 2 తీసుకెళ్ళు. ఏనుగు ఏనుగు నల్లన్న, దాని కొమ్ములు తెల్లన్న. అది నా సంగతి. మనాడు ఏనుగు కోసం వచ్చాడు, అలా అడవికి తీసుకెళ్లి ఒక ఏనుగు చూపెట్టండి. రాజు, నేను రాజు, నీ గుండు రాజు. ఏనుగు చూసుకో బాబు. తెచ్చుకో రాజు. రాజు, రాజు, నన్ను మర్చిపోయావు రాజు. నా మాట విను రాజు. పిల్లలంతా ఫ్రెండ్ ఫ్రెండ్ అని నీకోసం కోరుస్తున్నారు రాజు. రాజు, మనమంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం రాజు. రాజు, నేను చెప్పేది పూర్తిగా విను రాజు. రాజు, రాజు, నాతో పాటు వచ్చే రాజు. పిల్లలంతా నీకోసం కోరుతున్నారు రాజు. రాజు, నేను పిచ్చాడు కాదు రాజు. రాజు, సంజమ్మా, సంజమ్మా, నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెబుతానమ్మా. రాజు బతికే ఉన్నాడు. అవును సంజమ్మా, కోటిపల్లిలో చూశాను. వస్తానని చెప్పలేదమ్మా. నన్ను అసలు గుర్తుపట్టనట్టు, నేనెవరో తెలియనట్టు ఏదేదో మాట్లాడేశాడమ్మా. అవును సంజమ్మ, రాజు నన్ను గుర్తుపట్టనట్టే మాట్లాడాడు. లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. మనం నేర్పించడానికి అలానే ఉంటాడు. రాజు ఎప్పటికీ అలా అండు. వెంటనే తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను. అలాగా, రాజు అక్కడ ఉన్నాడని తెలిసిందా? అవును తాతయ్య, నేను వెంటనే కోటిపల్లి వెళ్ళి రాజును కలవాలి. అలాగేనమ్మా. కోటిపల్లిలో ధర్మయ్య అని నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. నువ్వు వెంటనే వెళ్ళగలవు. తోడుగా గుండెను కూడా తీసుకెళ్ళు. అలాగే తాతయ్య. మిస్టర్ శంకుపల్లి అప్పయ్య, ఆ ఫేస్ చూడు, ఈ ఫేస్ చూడు, నో డిఫరెన్స్, సేమ్ టు సేమ్. బస్సు బుక్ అయిపోను. ఒట్ల బస్తాంతో తోసేసావు కదరా. నోరు మూసుకుని ధర్మయ్య గారిని ఎక్కడా అడుగు. అలాగేనమ్మా, నోరు మూసుకుని అడుగుతున్నారు. ధర్మయ్య గారి ఎక్కడ? స్వాంతర్రి పగిడి. ధర్మయ్య గారి ఇల్లు అడగవా? ఊళ్ళోకి వెళ్ళి అడుగు చెబుతారు. వీళ్ళెవరో ఉషింటికి వెళ్తున్నట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా సరే కాకా పట్టి ధర్మయ్య ఇంటి దాకా తీసుకెళ్తాను. అక్కడ వీళ్ళే వాయిస్తారు నా డప్పు ఉష ముందు. పగిడి. ఎలా చెప్పావు గానీ? అయ్యో, లగేజ్
నో ప్రాబ్లం యువర్ లగేజ్ మై భుజమ్స్. అయ్యి బాబాయ్ వీడెవడో ఇంగ్లీష్ నేర్చుకున్న కూలీలా ఉన్నాడే. నో కూలీ, ప్రజా పర్పస్, జన సేవ. ఐ విల్ షో ధర్మయ్య హౌస్. ఐఎమ్ ముఠా మేస్త్రి, కూలీ నంబర్ 1, దడ్డాంచికి దడ్డట్. బాబు నువ్వు ఈ కోటిపల్లి కాటన్ దర్వానా ఆయన? నో కాటన్, దిస్ ఇస్ కద్దర్. అయ్యో యు ఫాలో మీ. నీ ఇంగ్లీష్ తగలడారే. ఈ కొబ్బరికాయ సుబ్బయ్య పేరు చెబితే కోనసీమల కొబ్బరి చెట్లన్నీ తెగ ఊగిపోవాలా. అది సరే, నీ తదనంతరం ఏముందని మా బుద్ధులు గారు ఉన్నారు కదా, నా తర్వాత బరువు బాధ్యతలన్నీ ఆడే మొత్తాడు. దిస్ ఇస్ బాతుల్స్, బ్యూటిఫుల్ బాతుల్స్. యు లైకింగ్? ఇదిగా ఆయన మోసేది ఎలక్కాయ, ఆడు చూడండి నా అబ్బాయిని. ఈస్ట్ గోదావరి బెస్ట్ అంబరీష్పురి. ఊళ్ళో సామాన్లన్నీ నెత్తెడుకుని కూలీలో మోత్రాడు. దిస్ ఈస్ ఆల్ కోకోనట్ ట్రీస్ అండ్ జామ పండుస్. ఏంట్రా వంతలు ఆపేశారు? వంతలాంటి నోరే పడిపోయింది. ఎవరో పట్నం లేడీ, పర్వాల కోడి, అంతాల లేడీ, పండపేట మామిడి కాండ, భీమర బొప్పట్టు. కలిపయ్యా ముయ్యటం కాదు, ఒక్కసారి తల తిప్పి ఆ టేపు చూడు బాసో బాసా. Oh my God! This is Dharma's home. Take the saman. వెరీ మచ్ థ్యాంక్ యూ. Yeah. మనిషి కోతిలో ఉన్న ఎద్దులాగా లగేజ్ మోసావు. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. గుడ్డు అతని కూలిచ్చి పంపించు. Hey madam, I'm not Guli. Praja purpose. నీకు దండం పెడతాన్రా. బస్సు దిగిన దగ్గర నుంచి బాతుల్స్ అంటావు, కోకోనట్స్ అంటావు, కద్దర కాటన్ కింగ్ అంటావు. ఇంగ్లీష్ తగలయ్యా. నీకెంత కూలీ కావాలో తెలుగులో చెప్పరా? నాకు కూలీ వద్దు, జాలి వద్దు. లోపల ఉష అనే ఒక ఆడంబిషన్ ఉంది. దాన్ని ఎంతో గాఢంగా ప్రేమించా. నా సాహసం గురించి, నా మేసం గురించి దాని మీద ఎంతో గొప్పగా చెప్పాలి. దడ్వాంచికి దడ్డడి బల్పిత్రే బలాబల్ అని చెప్పాలి. ఏంట్రా బల్పిత్రే బలాబల్? బల్పిత్రే బలాబల్ ఇంగ్లీష్ ఏంట్రా? అదేదో తేల్చుకుందాం, పక్కకి రారా. ఎక్కడికి? నువ్వు అవుట్రా రే. అవునమ్మా, వీళ్ళ తాతయ్య మేజర్ నారాయణమూర్తి నేను చిన్నప్పటి నుంచి, అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. మరి మీరిద్దరు? మేమిద్దరం ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, ఒకే చుట్ట కాల్చేవాళ్ళం. కాకేంగిరి చూడమ్మా, మన ఊళ్ళో శ్రీరామ ఉత్సవాలు దివ్యంగా జరుగుతాయని చూడడానికి వాళ్ళ తాతయ్య పంపించారు. మరి నువ్వు ఎలా చూసుకుంటావో ఏమిటో. బయట రైతులు నా కోసం ఎదురు చూస్తున్నారు, మాట్లాడొస్తాను. రండి రండి రండి, కూర్చోండి. అబ్బా చూడు, ఇక నుండి నువ్వు నన్ను రండి కూర్చోండి అని యాంటీలతో బాధ పెట్టద్దు. సంధ్య అని పిలవాలి. అలాగే. మరైతే నువ్వు నన్ను ఉషా అని పిలవాలి. ఉషా? బాగుంది, చాలా బాగుంది. చూసావా తమాషా? నీ పేరు ఉషా, నా పేరు సంధ్య. తెల్లవారగానే వచ్చే నునువెచ్చటి సూర్యకిరణాలను ఉషస్సు అంటారు. సూర్యాస్తమయం జరిగేటప్పుడు సంధ్యవేళ అంటారు. మనిద్దరి పేర్ల మధ్య ఎంత అనుబంధం ఉందో చూసావా? నిజమే సంధ్య, నేను ఇంతవరకు ఆలోచించనే లేదు. అవును, ఈ ఊళ్ళో విశేషాలు ఏమీ చెప్పవా? ఎందుకు చెప్పను? ఊరు నిండా కొబ్బరి తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, జామకాయ తోటలు, చెరుకు తోటలు ఉన్నాయి. అసలు ఇక్కడ పంటలు లేవు. ఊరి చిన్న కొండ మీద అవును, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి కిటికీలోంచి బయటకు చూస్తున్నా? ఏం లేదు, ఈ కిటికీలోంచి చూస్తుంటే ఊరు చాలా అందంగా ఉంది. అవును, ఈ ఊళ్ళో బాగా ఫ్లూట్ వాయించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఫ్లూటా? ఆ సెక్షన్ వాళ్ళు ఎవరూ లేరు గాని డప్పు వాయించే సోగ్గాడు మట్టుకున్నాడు. డప్పు వాయించే సోగ్గాడా? ఉషా, తలకాయ నొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ తెచ్చి పెడతావా? అయ్యో, ఆ సంగతి మర్చిపోయాను. ఉండి ఇప్పుడే తెస్తా. మా కర్ర కడుపుతూ ఉంది కదండి, అది పొద్దున్నే డెలివరీ మగబెట్టిన కదండి. ముదినే పల్లె ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఇక్కడ దాక్కున్నావా? అందుకే నిన్ను ఎత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను. మన ఇద్దరు విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. సాయంత్రం గోదావరికి వచ్చి అక్కడ ఎన్ని విషయాలు తీరుగ్గా చెప్తాను. కాఫీ రెడీ. నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను నీకు నీళ్ళు రెడీ చేస్తా. అలాగే. సంధ్య, నీకు నీళ్లు మరీ వేడిగా కావాలా, గోరువెచ్చగా కావాలా? నువ్వే రావుడు, అయ్యో అసలే ఇంటికి చుట్టాలమ్మ వచ్చింది. చూస్తే బాగుండదు. మన ఇద్దరం కాస్త ఎడవడంగా ఉండటం మంచిది. ఏమైంది?
నీకెప్పుడు ముద్దులు పిచ్చే నాయనమ్మో అమ్మమ్మో బాసు నిన్ను సాలింటికి వెళ్ళిన కాడ నుంచి కలరావులో మింగిన కళ్ళట్టు సూత్రంటి పంప తీసి వాళ్ళింట్లో ప్లగ్ లో ఏలుగాని ఎట్లేదు కదా. అంతకన్నా ఎక్కువే జరిగింది. నేను షంట్లోకి అడుగు పెట్టగానే బావిలో పెట్టిన బాంబులాగా ఆ పట్నం పిల్ల నా మీద దబేల్ని పడి జబ్బలు నొక్కేసి గోడ మీదకి తోసేసి టప 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 అని ముద్దుల వర్షంతో తడిపేసింది. నిజంగానా? పరిశీలన రోడ్డుకి అన్ని ముద్దులు ఎలా పెట్టేసింది బాసు? చేతని బంగారు లాంటి రావుడు ముద్దు పెట్టుకోవడానికి పాత పరిచయాలు కావాలట. అడు మొగాడికి ముద్దు వచ్చేస్తున్నాడు. అవును, వస్తాడు. ఆ పట్నం పిల్ల పరమ కిలాడి. పరిచయం లేని వాళ్ళని పరిచయం చేసుకొని తెలియని వాళ్ళని తెలిసినట్టు హీరో యాక్టింగ్ చేసేసి కలర సొడ తాగించేస్తుందంట. లేకపోతే కోకోనట్ చెట్టు వాడిని నా చేత లగేసిపోయిద్దా దాన్ని సేగదారగా. ఏంట్రా నువ్వు నిజమే చెబుతున్నావా? ఇదిగో ఏడాది ఒకసారి నేను చెప్తాను. అదే ఇది వస్తా. పట్నం పిల్ల వ్యవహారం మిల్క్ రోట్ లాంటి ఆ పిల్లకి మన జొన్న సంగటి దెబ్బ చూపిస్తా. ఒరే నల్లాడా బస్ నువ్వు ఆ పంప్ సెట్ దగ్గరకు ఆ పట్నం పిల్లని రమ్మను. అది వచ్చాక దాని సంగతి జజ్జరే బజ్జరే. ఓకే బస్, ఇప్పుడే చెప్పొస్తాను. పట్నం ప్రాంతం ఇదిగో పట్నం పిల్ల, రాముడు ఇందాక నీతో ఇంట్లో మాట్లాడట కుదరలేదంట. ఇప్పుడు తిన్నగా పంపు సెట్ దగ్గరికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకొచ్చాడు. వెంటనే వచ్చే ఉషా. ఆ రాముడు నిజంగా శ్రీరాముడు సింగిల్ పతినివతుడు అన్నాగా. మీ ఇంటికి వచ్చిన పట్నం పిల్లని నీకు తెలియకుండా పంపు సెట్ దగ్గర రమ్మన్నాడు. కావాలంటే వెళ్ళి చూడు. అది నిజమైతే వాణ్ణి జాబ్ బే అను, నన్ను రా బే అను. ఆ తర్వాత फूल खिले हैं गुलशन गुलशन, फूल और कांटे, फूल और पत्थर काट्र वल्ले. ఇక ఎలిగించాను చూడు వీళ్ళిద్దరి మధ్యన. ఒక్కలాపి డొక్కు, రెండేసి రొట్ట, మూడేసి మువ్వ, నాలుగేసి నంది, ఐదులాం బండు. పట్నం పిల్ల వద్దంటావు బాసు? రాడు ఆ పిల్ల వచ్చేస్తుందిరా. రాని ఇక దాని పని జజ్జర బజ్జర. అదిగో వచ్చేస్తుంది. రావే నా రాజమండ్రి రవ్వల ములికి. ఈ రావుడితో తొక్కడి బిళ్ళ ఆడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. రాజు, నువ్వు నన్ను కూడా గుర్తుపట్టవేమని కంగారు పడ్డాను. నిన్ను గుర్తుపట్టలేకపోవటమా? నిన్ను మర్చిపోతాను. నాకు తెలుసు రాజు, నువ్వు నన్ను మర్చిపోవని. ఏదేమైనా మనం మళ్ళీ కలుసుకున్నాం. Really, I'm so happy. I love you, Raju. I love you so much. I love you. Yeah, I also the love. You love, I love. You the Godavari Express, I Visakha Express. You know the English pictures, the touring talkies, the black tickets, and the cuts, the fights, and the dishum, the actions, and the beautiful sky, color pools, color aquas. Cool drinks, the Pepsi Cola, the Coca Colas. ఇంగ్లీష్ నాదే, కాజీ కొడతాడు నా సొంతం. నోర్మై, ఇవన్న లోదర్ పడవా? బ్లాడర్ పగిలిపోతున్నా రే. దక్కన్ కాటలేని ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ కాట్ర జరగడం ఆసుపత్రి. ప్లాంటర్ పగిడి. See that scene. You eat the noodles, the fried rice, chili chicken, ginger chicken, mutton. మైనే ప్యార్ కియా. అందుకే చెప్తున్నా, ఆ వదిలేసి నువ్వు నా ప్రాంతం పగిడి అయిపో ప్లీజ్. Everybody love story. నువ్వేం మారలేదు రాజు. నీ జోకులు, నీ కామెడీలు. ఇదేంటి ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది? రాజు ఎక్కడికి? రాజు లేదు గీజు లేదు, ఇప్పుడు నా డప్పు చిరిగిపోతుంది. అయ్యో ఇదేంటి సంధ్య? ఉన్నట్టుండి నీళ్ళతో చనిపోయాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా శుభ్రంగా మాట్లాడాడు, వాటేసుకున్నాడు, పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆ ధర్మయ్య గారు అమ్మాయి ఉసం చూడగానే సడన్ గా నీళ్ళతో చనిపోయాడండి. దీన్ని బట్టి చూస్తుంటే
అతని ఇద్దరు అమ్మాయిల మధ్య నలుగుతున్న ముద్దుల ప్రేడై ఉంటాడు. ఏది ఏమైనా సంధ్య, ఈ పరిస్థితుల్లో నిన్న భగవంతుడే కాపాడాలి. రే ఉష ఎక్కడ్రా? చాలా భయంగా ఉంది బస్సు. ఉష చాలా కోపంతో మా ప్రాణం బాబు వైపు అలా వెళ్ళిపోయింది. కోప తీసి దూకేస్తుందేమో. త్వరగా వెళ్ళి కాపాడు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నీ బాలు దూకానికి వచ్చావు? ఇంకేం జరగాలి? పట్టణం నుండి వచ్చింది ఎర్రనబ్బరుగా యాపిల్ పండులో ఉందని దాని వెంట పట్టావు. ఇంక పల్లెటూరు దోచుకుంటూ నీకే పనికొస్తుంది. యాపిల్ పండ గోల్కొండ గుండా, అసలు దానికి నీకు తేడా లేదు. అదేదో నన్ను ఆట పట్టిస్తుంటే దాని ఆట కట్టిద్దామని ఎలా కాలం ఆడాను అంతే. దాని ఆట కట్టించాలనుకున్నావా? నన్ను ఒక ఆట ఆడించాలనుకున్నావా? ఎందుకు దొంగ నాటకాలు? నాటకాలు కాదు ఉషా, నా మాట నమ్ము. నీ మాటలు నమ్మడానికి నేనే పసిగుట్టును కాదు. ఆ పట్నం పిల్ల తలుపులు కులుకులు నీకు నచ్చాయి, అందుకే నన్ను వదిలేసి దాని వెంట పడ్డావు. ఉషా, నన్ను అర్థం చేసుకో. ఈ లోకంలో ఏ ఆడది నీకన్నా ఎక్కువ కాదు. ఈ మాటలు చెప్పే ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు. దయచేసి ఇక్కడ నుండి నాకు దూరంగా ఉండు. నాకు కనిపించొద్దు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. ఉషా, ఉషా, నా మాట విను. ఉషా, 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 ఉషా. రాముడు ఎప్పుడు లేని ఇలా తాగేస్తున్నాయండి. ఎప్పుడు లేని గొడవలు ఇప్పుడు జరిగాయి కాబట్టి ఆ పిల్ల ఎవరో తెలవదు. నాతో ఆటలు ఎందుకు ఆడుతుందో తెలవదు. నేనేదో ఎలా కాలం ఆడితే అది చూసి ఉష కోపం వచ్చింది. ఇప్పుడు బతకనంటుంది. గోదాట్లో దూకుతానంటుంది, బావిలో దూకుతానంటుంది. నేను దూకలేనా? అందుకే నేను మందులో దూకుతున్నాను. దానికోసం నువ్వు దూకడం ఏంటి? నీకోసం మేము దూకడం ఏంటి? బ్యూటిఫుల్ షర్ట్, ఫెంటాస్టిక్. ఏం తెచ్చారు బాబు? కొబ్బరి నీళ్ళు బాబు. నీ అబ్బ తోటలో కొట్టుకొచ్చిన బోండా నీళ్లు బాబు. కొబ్బరి నీళ్ళు అయితే బోండలు ఉంటాయి కానీ ఇలా సీసాలు ఎందుకు ఉంటాయి బాబు? ఈ సీసాలు కూడా కొబ్బరి చెట్టు కాసిన సీసాలే బాబు. లాంతర్ పగడం కదా బాబు? లాంతర్ లక్కడియా బాబు. పూలర్ కాంటాక్ట్ కదా బాబు? పూలర్ పత్తర్ బాబు. అబ్బని తీయని దెబ్బం కదా బాబు? ఎంత మత్తుగా ఎక్కేస్తుందిరా నీ అబ్బా. నీ కిక్ బాగా ఎక్కేసింది బాబు. ఇదేంట్రా మనం తాగుతుంటే వేడి పడిపోతాడు. రాముడు రాముడు, ఊళ్ళో కోరికల మండపంలో పట్నం అమ్మాయి దీపాలు వెలిగిస్తుందంట. అలా వెలిగిస్తే నువ్వు దగ్గర అవుతావని పూజారి చెప్పాడంట. ఎవడ్రా పూజారి గారు చెప్పడానికి? దీపాలు వెలిగిస్తుందంట. దీపాలు రే. పట్నం పిల్ల ఏంటి దీపాల పండుగ? మా గొడ్లో దీపాలు అర్పి గొళ్ళో దీపాలు వెలిగిస్తున్నావా? రాజు, పచ్చని పొలాల లాంటి మా బతుకుల్లో నిప్పులు పోసావు. అమాయకుల గుండెల్లో చిచ్చు పెట్టావు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? నన్ను ఎవరైనా అడుగుతున్నావా? తాగి నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? తాగాను కాబట్టి నిజం మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడడానికే తాగొచ్చాను. నువ్వు అల్లరి చేయడానికి, ఆట పట్టించడానికి అపనంగా నేనే దొరికానా? నువ్వు ఆడిన ఆటల వల్ల ఎన్ని బతుకులు సుడిగుండాలో సిక్కున్నాయో తెలుసా? అసలు నేనెవరు, నువ్వెవరు? ఆడిన పులి మేక ఆట చాలు. నువ్వు యాడ్ నుంచి వచ్చావో ఆడికే వెళ్ళిపో. నీ పట్నం మాయలతో మజిల్ చేయడానికి ఎవరినైనా చూసుకో. దయచేసి నన్ను వదిలేసి నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాల్లి. నీకు చేతులెత్తి నమస్కారం పెడతా. వెళ్ళిపో, వెళ్ళిపో.